గుంటూరు జిల్లా పొన్నూరు పరిధిలోని మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోళ్ల వివాదం రాజకీయంగా వేడెక్కింది. మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. రైతుల నుంచి మొక్కజొన్నను తక్కువ ధరకు కొనుగోలు చేసి రికార్డుల్లో మాత్రం అధిక ధర చూపిస్తున్నారని విమర్శించారు. రైతులు పంట నిల్వ చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న షెడ్లను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారని, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ నుంచి గుంటూరు వరకు రైతుల కష్టాలు పెరిగిపోయాయని, రైతుల కంట నీరు ప్రభుత్వానికి అనిష్టమని హెచ్చరించారు. సంగం డైరీ, వైష్ణవి డైరీ, టీటీడీ నెయ్యి సరఫరా అంశాలను కూడా ప్రస్తావిస్తూ టీడీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. ఇక వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ మామిళ్లపల్లిలో రైతులను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం జరిగిందన్నారు. మహిళలు తాళిబోట్లు తాకట్టు పెట్టి మొక్కజొన్న పండించారని, అలాంటి రైతులు పంట అమ్ముకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి అరిష్టమయ్యా, మీకు పోయే కాలం కాకపోతే 1650 కొంటం ఏంటయ్యా? ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వాన్ని నడిపేవాడు ఈ రకంగా కొంటం ఏంటని చెప్పని నిలదీస్తే పర్యవసానం ఆడ మొగ భార్య భర్త అందరి మీద ఇవాళ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. వెనకటికేదో సామెతగా ఉంది, అన్న సామెతగా, ఎవరినో కొట్టి బజార్ ఎక్కి నన్ను కొట్టేశారని అరిచినట్టుగా. రాజకీయాల కోసం 25వ తారీఖున, కిందటి మాసం 25వ తారీఖున కలెక్టర్ ఆఫీస్లో, గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మొక్కజొన్న రైతుకి, జొన్న రైతుకి గిట్టుబాటు ధర లేదని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు కార్యకర్తలందరూ వీళ్ళు ధర్నా చేయడం. ఆ ధర్నాలో అంబటి మురళి గారు ఈ పొన్నూరు శాసనసభ్యుడు చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి మొక్కజొన్న జొన్న రైతులకు చేస్తున్న ద్రోహాన్ని ఆయన వెల్లడి చేయటం, అక్కడి నుంచి పథకరంజి చేస్తాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గారు. అంబటి మురళి గారు సొంత ఊళ్ళో వాళ్ళ ఇంటి పక్కన గోడౌన్ ఉందంట. ఆవిడ పేరు సోదా కళ్యాణి గారా, సోదా త్రివేణి గారు. సోదా త్రివేణి గారి అంటే ఆ ఊళ్ళో సముద్రి గారు, సోదా సముద్రి గారి కోడలు సోదా త్రివేణి గారి పేరు మీద గోడౌన్, వాళ్ళు కుటుంబం గోడౌన్ కట్టుకున్నారు. గోడౌన్ ఏంటంటే వాళ్ళ పొలాలు దెబ్బల మీద కట్టుకున్నారు. చుట్టూ వాళ్ళ పొలాలు ఉన్నాయి. దేనికయ్యా అంటే పండిన పంట తెచ్చి వర్షానికి తడిచిపోతే నష్టం జరుగుద్ది కాబట్టి తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. లేదా వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు, ట్రాక్టర్కి కావాల్సినటువంటి పనిముట్లు, లేదా పొలుగు పార పెట్టుకుంటాకి అన్నీ కలిపి వ్యవసాయం కోసం షెడ్ వేసుకున్నారు. షెడ్ వేసుకుంటే ఏం చేయాలి? ఈ ఊళ్ళో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళు లేకుండా, ఈ మామిళ్లపల్లిలో కూడా తెలుగుదేశం ఉంది కదా, ఈ మామిళ్లపల్లిలో కూడా జనసేన ఉంది కదా, కానీ ఇక్కడికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించిన ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఉండకుండా మొత్తం పొన్నూరు నుంచి లేదా చుట్టుపక్కల గ్రామాల నుంచి, అంటే ఈ పొన్నూరు మండలానికి సంబంధం లేకుండా పక్క మండలాల నుంచి కూడా అన్నిటిని కూడా తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వ్యవసాయం చేయటంలో కంటే కూడా, అంటే దుక్కి దున్ని, నారు పోసి, కోత కోసి పంటని ఇంటికి తీసుకెళ్లే దాంట్లో కంటే కూడా చెరువుల్లో, కుంటల్లో, పొలాల్లో మట్టిని తవ్వి అమ్మటంలో మాత్రం స్పెషలిస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ ఈ గ్రామస్తులందరూ. ఎప్పుడో మా తాత అంబటి బాపయ్య స్మారకార్థం ఈ గ్రామం నుంచి మా తండ్రి ప్లీడర్ చదువుకొని రేపల్లి వెళ్ళి ప్రాక్టీస్ పెడితే తిరిగి ఈ గ్రామంలో ఇల్లు కట్టుకుని ఈ పెద్దేటమ్మ తల్లి గుడే కాకుండా ఈ పొలాలకి వెళ్ళే 2 రోడ్లు, ఒక చర్చికి సంబంధించినటువంటి పనులు, ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి మరి కమ్యూనిటీ హాలు, అదేవిధంగా ఎస్టీ సోదరులకు సంబంధించినటువంటి హాలే కాకుండా ఈ నియోజకవర్గ వ్యాప్తిగా అనేక వేల మందికి కళ్ళజోళ్ళు, స్టంట్లు, గుండె ఆపరేషన్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ప్రకారం చేశాను. మీరు ఏమి సత్యమేవ జయతి, ఈ కులస్తులు, కాపు కులస్తులు, ఈ సామాన్య రైతులు ఎస్సీ ఎస్టీలు దూషించలేదని ఈ దేవత మీద ఒట్టేసి చెప్తా ఉన్నా. ఈ గుడెం నాది కాదని ఈ దేవత మీద ఒట్టేసి చెప్తున్నా. ఆ మొక్కజొన్నలకు నాకు సంబంధం లేదని
ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఇదే ఒట్టేసి ఈ మొక్కజొన్నలు నావని, ఈ గుడెం నాదని, వారు ఎస్సీ ఎస్టీలను తిట్టారని నువ్వు చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. ఎవరైనా అబద్ధం ఆడితే ఈ తల్లి సాక్షిగా కుటుంబ సమేతంగా సర్వనాశనం అయిపోతారని చెప్పక తప్పదు. ఇలాంటి వాస్తవాలన్నీ కూడా పెద్దలు వచ్చినప్పుడు బహిర్గతం అవుతూ ఉంటాయి. మరి రైతులు పడుతున్న ఈ కష్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటల మీద జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చినందుకు మరి పేర్ని నాని గారికి గ్రామస్తుల తరపున హృదయపూర్వకంగా నమస్కారం తెలియచేస్తూ, ఈ సేలేసిన గూడాన్ని ఎలా తెరిపించాలో వారు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిపి లీగల్ పోరాటం చేసైనా ఇవి తీసి దీనిలో ఉన్నటువంటి మొక్కజొన్నలు పురుగు పట్టకుండా, ఎలికలు కొట్టకుండా కాపాడవలసిందిగా సవినయంగా మీ తరపున వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.